హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందరికి వచ్చేసాను. చాలా రోజుల నుంచి మీరు చూసుంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెద్ద మాల్ పడింది హైదరాబాద్లో. లేక్ షోర్ అనే ఒక పెద్ద మాల్ పడింది అని చెప్పి వింటూ ఉంటారు. సరే చూద్దాం నేను కూడా అని చెప్పేసి బయలుదేరాము. ఇది వచ్చేసి వై జంక్షన్ కూకట్పల్లి మెయిన్ రోడ్ దగ్గర కనిపిస్తుంది. మీకు అక్కడ టర్నింగ్ తీసుకునే చోటే కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ది హైదరాబాద్స్ లార్జెస్ట్ మాల్ అండి. మన శరత్ సిటీ క్యాపిటల్ మాల్ని కూడా బీట్ చేస్తుంది ఇది. ఇక్కడ కింద పార్కింగ్ అయితే ప్రీమియం పార్కింగ్కి కూడా వాలెట్ పార్కింగ్కి వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. చాలామంది అయితే నేను చూడడం ఎవరికి వాళ్ళే పార్క్ చేసుకున్నారు. మొత్తం 4 ఫ్లోర్స్ ఉంది ఇది. అండ్ ఎంటర్ అయిన వెంటనే నేను చూసుకుంటే కనుక నాకు ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ప్రతి ఫ్లోర్కి ఎస్కలేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది. అంటే ఎస్కలేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది కదా అని చెప్పి ఎయిర్పోర్ట్ అని అనట్లేదు నేను. మీరు అక్కడ చూసే షాపింగ్ మాల్స్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, ఆ బిల్డ్ చేసిన విధానం కానీ మొత్తం దింపేశాడు. ఎయిర్పోర్ట్లో మనకి ఎలాగైతే ఉంటాయో ఎగ్జాక్ట్గా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మనం ఎలా షాపింగ్ చేస్తాము అంటే మోస్ట్లీ విండో షాపింగ్ అనుకోండి నేను చేసేదైతే. అవసరం ఉన్నప్పుడే కొనాలనేసి నా ఫీలింగ్. అనవసరంగా నేను మాల్కి వెళ్ళానని చెప్పేసి వెళ్ళిపోయి డబ్బులు స్పెండ్ చేయను. చూసుకుంటే మీరు ఇక్కడ మొత్తం ఒక ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ జ్యువెలరీ షాప్సే ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఉంది. అండ్ ఇంకా చాలా ఓపెన్ అవ్వాల్సింది ఉంది దాంట్లో. మినర్వా కూడా వస్తుంది దాంట్లో. అలా ఇంకా కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే పెద్ద కాస్మెటిక్ షాప్ కూడా ఉంది. ఇవన్నీ యుఎస్ బ్రాండ్స్, మొత్తం బ్రాండ్సేనండి, మొత్తం బ్రాండ్సే. మన రెగ్యులర్ షాప్స్ అంతా అసలు లేవు. మినిమం ఒక 10,000 దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. అది కూడా తక్కువే యాక్చువల్లీ. ఎందుకంటే నేను చెప్పాను కదా బ్రాండ్స్ అని. ఒక షూ కొన్నా కానీ అక్కడ 10,000 అండి షూ. అంటే బ్రాండ్స్ ఓకే డెఫినెట్లీ ఎవరైతే బ్రాండ్స్ కొంటారో వాళ్ళకైతే అది ఇట్స్ ఎ కరెక్ట్ ప్లేస్. దాని తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మేము ఫుడ్ స్టాల్స్కి వెళ్ళిపోయాము. పైన ఉన్న 4th ఫ్లోర్ వచ్చేసి మొత్తం పైన వచ్చేసి 4th ఫ్లోర్ మొత్తం ఫుడ్ కోర్ట్స్, అన్ని ఫుడ్ కోర్ట్సే మన వేరే రెగ్యులర్ మాల్స్లో ఎలాగుంటాయో అలాగే ఉంది. అసలు చూస్తున్నారు కదా, సిటీలో ఎక్కడికి వెళ్ళినా మీకు ఫుల్లే కనిపిస్తుంది. ఫుల్ జనాలే ఉన్నారండి. పెద్దగా ఒక క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు, మీకు కనిపిస్తుంది కదా. జనాలు అయితే నిండిపోయారు, అసలు స్పేసే లేదు. పెద్ద పెద్ద కౌంటర్స్ అవన్నీ పెట్టేశారు, నిండిపోయారు జనాలు. అసలు ఒక ఆర్డర్ తీసుకొని రావాలంటే ఒక 1 అవర్ పైన పడింది. మొత్తానికి ఎలాగో అలా లైన్లో ఒక 40 మినిట్స్ నూల్చొని తీసుకొచ్చిన ఫుడ్ ఇది. మేము అంత గ్రేట్గా ఏమి లేదు, యావరేజ్, బట్ ఓకే వెళ్ళాం కాబట్టి ఇంకా తిన్నాము. ఇది వెనకాల కూడా ఒక స్టేడియం టైప్గా ఒకటి చేస్తున్నారు దీంట్లో. అవన్నీ ప్రాసెస్లో నడుస్తుంది. ఇంకా ఫుల్ కంప్లీట్ అవ్వడానికి మేబీ ఇంకొక 1 మంత్ పడుతుంది. కానీ అప్పటికే జనాలు ఫుల్ నిండిపోయి ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ మాల్. మీరు కూడా వెళ్ళాలనుకుంటే డూ విజిట్. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.